పిల్లలకి అర్థమయ్యేలాగా మీ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఇండెప్త్గా మీరు చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మీరు చేసే ప్రయత్నం అంటే ఏం చెప్తారు? నిజంగా ఫిజిక్స్ అండి జస్ట్ మన చుట్టూ ఉన్న వాటితోనే చూపించవచ్చు. లాస్ట్ టైం మనం ఒకటి మీరు ఇది అడిగితే నేను కొంచెం చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ బాటిల్తో చెప్దాం. యాక్చువల్గా ఏంటంటే ఒక క్వశ్చన్ అడుగుతాను నేను స్కూల్స్కి వెళ్తే. గ్రావిటీ వల్ల ఒక యాపిల్ పండు నేల వైపు పడుతుందని స్టోరీ అందరికీ తెలుసు. మరి చంద్రుడు ఎందుకు పడట్లేదు అని అడుగుతాను. అవును కదా, చంద్రుడికి భూమికి ఉన్నది కూడా గురుత్వాకర్షణ అక్కడే ఉంది. అది దానివల్లనే చంద్రుడు తిరుగుతున్నాడు యాక్చువల్గా. అయితే దీంట్లో ఏంటంటే మామూలుగా స్కూల్ గోయింగ్ టీచర్స్ కానీ లేకపోతే ఐఐటి ఫౌండేషన్ బట్టి కొట్ట టీచర్లు కానీ ఒకటే మాట అంటారు అనమాట. ఒక 2 ఫోర్సెస్ ఉంటాయి, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సెంట్రిపిటల్ ఫోర్సు, సెంట్రిఫ్యూగల్ ఫోర్సు బ్యాలెన్స్ అయితే ఏదో అని చెప్పేస్తారు. బట్ యాక్చువల్గా అవసరం లేదు. ఎక్కడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేసి చూపెడతా పిల్లలకి నేను. ఇప్పుడు మాకేం లేదు కాబట్టి దీన్ని చూస్తున్నాను నేను. యాక్చువల్గా ఏం చేస్తానంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మ నీ చున్నీ ఏమని చెప్పేసి దాంట్లో కట్టేస్తాను. కట్టేసి పరిగెత్తమంటాను. నేను గట్టిగా పట్టుకుంటాను, ఆమె నా చుట్టూ తిరుగుతుంది. అవును కదా, ఆలోచించండి.